హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాగి దోశని చింతపండు చట్నీ కాంబినేషన్ చూపించబోతున్నాను. ముందుగా రాగి పిండిని తీసుకొని దోశ పిండిలో వేసుకొని తగినంత ఉప్పు, సోడా ఉప్పు వేసి బాగా వాటర్ వేసి ఈ విధంగా జారుడుగా కలుపుకోవాలి. మనం దోశ వేయడానికి 1 గంట ముందు ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. చట్నీ కోసం చింతపండును నానబెట్టుకున్నాను. పల్లీలు వేయించుకుంటున్నాను. పల్లీలు వేగిన తర్వాత వాటిని పొట్టు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక 3 వెల్లుల్లిపాయలు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే నానబెట్టుకున్న చింతపండుతో వాటర్తో సహా వేసి బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయల్ని జస్ట్ అలా వేసి కలుపుకోవాలి. మిక్సీ పట్టకూడదు ఉల్లిపాయలు వేసిన తర్వాత. ఇప్పుడు దోశ వేసుకుందాం. దోశను పెనం వేడెక్కిన తర్వాత ఈ విధంగా పోసుకోవాలి. ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడు ఈ విధంగా బాగా వేయించుకోవాలి. అంతే అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ 2 కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.